పిలవద్దు. మళ్ళీ నన్నలా పిలిచే ప్రయత్నం చెయ్యొద్దు. గొప్పగా నమ్మినందుకు చక్కటి బహుమానమిచ్చావు. నా జీవితాన్ని నాశనం చేస్తావా? సంసారాలు కూల్చి సంతోషపడతావా? నీది ఒక బ్రతికేనా? నీ పాపిష్టతనానికి పసిపిల్లల్ని బలి చేస్తావా? నువ్వసలు మనిషివేనా? ఎందుకీ జన్మ? ఏంటి? నన్ను ఇంట్లో పని మనిషిని చేస్తానంటావా? నీకిప్పుడు ఇంట్లో ఆ స్థానం కూడా ఉంచును. పో అవతలికి. నీ పాపం పండింది. నువ్వు పశ్చాత్తాపడ్డా నిన్ను క్షమించే వాళ్ళెవరూ లేరు. ఆడదని జాలి చూపించడానికి కూడా ఏ ఆడవాళ్ళు ముందుకు రారు. చచ్చిన పావుని ఇంకా చంపడం అనవసరం. నాన్న, నిర్ణయం నీదే. ఇంకా అక్కగా ఆదరిస్తావా? పెంచిన తల్లని ప్రేమిస్తావా? కన్న తండ్రిని చంపినా కనికరించి తొందరపడిందిలే అని క్షమిస్తావా? ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. గెట్ అవుట్. తమ్ముడు, మాట విను. తమ్ముడు, నీ కాళ్ళు పట్టుకుంటానరా. నన్ను క్షమించరా. తప్పైపోయిందిరా. అయిపోయింది. ఏంటి? ఏమైంది? నన్ను క్షమించు. ఏం చేస్తున్నారు? లేవండి. ఏంటి? ఏమైంది? అక్క, ఏమంటున్నావు అక్క? సౌమ్య కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతున్నావేంటి? సౌమ్య కాళ్ళు పట్టుకున్నానా? నేను పట్టుకుంది నీ కాళ్ళురా. నా కాళ్ళ? అయినా నా కాళ్ళు పట్టుకోవడం ఏంటక్క? కళ నా మనసు నన్ను తొలిచేస్తుంటే కళ కన్నాన్రా. నా బాధ నీకు బయట కనబడకపోవచ్చు, కానీ లోపల ఎంత కుమిలిపోతున్నానో ఆ కళ నాకు అర్థమయ్యేలా చేసిందిరా. నిన్ను క్షమాపణలు అడక్క మరి ఎవరిని అడగగలనరా? నా మనసుని ప్రశ్నిస్తున్న ప్రతి ప్రశ్నకి సమాధానం నిన్నే అడగాలి, నిన్నే వేడుకోవాలి. అక్కగా అభిమానించావు, ఆదరించావు, ప్రేమించావు. నీకన్నా పెద్దదానిగా పుట్టినందుకు అమ్మ నీకు దూరం అయిందని నేనే అమ్మనై నిన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమ పంచి పెంచుకున్నాన్రా. కంటికి రెప్పలా కాపాడుకున్నాను, దగ్గరుండి చదివించుకున్నాను, నిన్ను డాక్టర్ని చేశాను, గొప్పవాడిగా తీర్చిదిద్దాను. అన్ని విధాలా నీకు అండగా తోడుగా నిలిచాను. కానీ ఏమైందక్క? కానీ ఏంటి? నీ పర్సనల్ లైఫ్ కాపాడలేకపోయానన్న బాధ నన్ను వెంటాడుతోందిరా. కలల రూపంలో నన్ను వేధిస్తోందిరా. ఇవాళ నువ్వు ఒంటరిగా ఉండటం చూసి నా మనసు విలవిల్లాడిపోతోందిరా. జీవితం ఇలా అయిపోతుంటే నేనేం చేయలేకపోయానన్న బాధ నన్ను వేధిస్తోంది. నువ్వు భార్య లేనివాడిగా, వాణ్ణి తల్లి లేనివాడిగా చేసి తను వెళ్ళిపోయిందిరా. ఓ పాపాత్మురాలు. అప్పుడు సర్ది చెప్పి నచ్చ చెప్పి ఒప్పించి నీ దగ్గర ఉంచలేకపోయానన్న బాధ
నీ సంసారాన్ని చక్కదిద్దలేకపోయానని, నీ కుటుంబాన్ని నిలబెట్టలేకపోయాను అని ఇన్నేళ్ల నుంచే నాలో నేను మదన పడుతూనే ఉన్నాను. నీకు చెప్పకపోవచ్చు కానీ నిన్ను ఆ జననిని దగ్గర చెయ్యాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాన్రా. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తను నా మాట వినే ప్రయత్నమూ చేయలేదు, అవకాశం కూడా ఇవ్వలేదు. ఎప్పటికైనా మిమ్మల్ని దగ్గర చెయ్యాలని నేను తప్పించిపోయాన్రా. అందుకేరా తను ఇక్కడుందని తెలిసే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. నా శ్రమకు ఫలితం దక్కలేదు. నిన్నిలా చూడలేకపోతున్నాను. అదే తలుచుకుంటూ ఆ ఆలోచనలే పలవరిస్తూ పడుకుంటున్నానేమోరా. పీడకలలొస్తున్నాయి. తప్పు చేశాను తమ్ముడు అని కాళ్ళు పట్టుకొని వేడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే చేశాను. పూర్తిగా స్పృహలోకి రాకుండానే సౌమ్య కాళ్ళు నీ కాళ్ళు అనుకుని వేడుకుంటున్నాన్రా. నా పలవరింతలు కలవరింతలు మీకు వినిపించాయి, మిమ్మల్ని కదిలించాయి. మీరు పరిగెత్తుకొచ్చారు. నా ఆసక్తతకు సిగ్గుపడుతున్నాన్రా. నేరుగా ఇప్పుడు అడుగుతున్నాన్రా. నన్ను క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు తమ్ముడు. అక్క రిలాక్స్ రిలాక్స్ అక్క. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అత్తా, నీ మనసులో ఇంత బాధ ఉందని ఇప్పటి వరకు నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మా అమ్మా నాన్నల్ని కలపాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నావని నిజంగా నేను తెలుసుకోలేకపోయాను. నీ బాధ గుర్తించలేకపోయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను అత్త. వాళ్ళని దగ్గర చేయలేకపోతున్నందుకు చాలా కుమిలిపోతున్నట్టున్నావు అత్త. నీ కలలు ఫలిస్తాయి అత్త. అవి పీడ కలలు కాదు, ఫలితం ఇచ్చే కలలు. నీ కలలు కోరికలు తీర్చే కలలు. నీ కలలు నిజమయ్యే రోజు తొందరలోనే వస్తుందని సంకేతం ఇచ్చినట్టుందత్త నీ ఉలికిపాటు, ఈ కలవరింత. వింటున్నావా వింటున్నావా తమ్ముడు వాడి వ్యంగ్యం? వాడి మాటల్లో అర్థం నీకు అర్థం అవుతోందా? నాకు అలాంటి ఆలోచనలు లేవని దెప్పి పొడుస్తున్నాడ్రా వీడు. నిన్న మొన్నటిదాకా జనని ఏ దోషం ఎరగదనుకున్నాను. కానీ ఆ చక్రి దాన్ని వెనకేసుకొచ్చాక పిల్లల విషయంలో నీ అనుమానమే నిజమని నాకనిపిస్తోందిరా. తన గురించి తెలియనప్పుడు ఆరాటపడ్డాను, కానీ అలాంటి ప్రయత్నాలు చెయ్యకూడదు అని బాధపడుతున్నాను. అన్నీ తెలిసి నువ్వు భరించావేమో కానీ నేనైతే భరించలేకపోయేదాన్ని. అక్క ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఎవరి పాపం వాళ్లే అనుభవించి తీరుతారు. అవునా? ఎవరి పాపం వాళ్లే అనుభవించి తీరుతారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా, స్పష్టంగా నీకు చెప్తున్నా. నాతో చెప్పాలనుకుని ప్రయత్నం చేసే వాళ్ళకి చెప్తున్నా. వినపడ్డం లేదా? వినిపించుకోరా. నా మాట మారదు, నా మనసు మారదు. ఏడ్చే వాళ్ళకు గాని వెళ్ళిపోయిన వాళ్ళకు గాని నాకెలాంటి సంబంధం లేదు. నీతో ఎన్నోసార్లు నిజం చెప్పడానికి నీ చుట్టూ తిరిగాను. కాస్త నా మాట విను గుణ అని అన్నాను, కానీ నువ్వు వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ఆ మాట నువ్వు నాకు ఆపాదిస్తున్నావా? నువ్వు విన్నది అబద్ధం గుణ, నువ్వు నమ్మింది అబద్ధం గుణ. నీకు తెలిసింది అబద్ధం,
నిజానిజాలకు సాక్ష్యం నేను కూడా. నువ్వు చూడని నువ్వు వినని వాస్తవం చెప్పుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు గుణ. కానీ ఈరోజు పిల్లలు వాళ్లే ప్రాణంగా తలచి వాళ్ల మీద ఆశలు పెంచుకొని అన్ని వాళ్లే అని భావించి ఇన్నేళ్ళు బ్రతుకు ఈడ్చుకొచ్చాను గుణ. వాళ్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకగలను గుణ? నన్ను కనికరించకపోయినా పర్వాలేదా, కానీ ఒక్కసారి పిల్లల గురించి మాత్రం ఆలోచించు. ఎవరు పిల్లలు? నేనెందుకు ఆలోచించాలంటున్నావు? నీ పిల్లలు నిన్ను కాదనుకొని వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధము లేదు. నాకు బాధ్యతలు లేవు. ఉంటే నీకు పేగు బంధం ఉంటుంది, కన్నవాడికి రక్త సంబంధం ఉంటుంది. నాకే సంబంధం? వాళ్ళు వెళ్ళిపోతే వెతకాల్సిన అవసరం నాకేంటే? అసలు నువ్వు వాళ్ళ గురించి నా దగ్గరకొచ్చి ఎందుకు చెప్తున్నావు? ఎందుకు నా గుమ్మంలో ఏడుస్తూ కూర్చున్నావు? అయ్యో ప్లీజ్ గుణ, దయచేసి అలా మాట్లాడద్దు. నా మీద ఎన్ని నిందలేసినా నేను భరిస్తాను, కానీ వాళ్ళు నీ పిల్లలు కాదంటే మాత్రం నేను సహించలేను. నేను ఏ తప్పు చేయలేదు గుణ. ఆ రోజు నువ్వు వద్దనుకుని వెళ్ళింది ఇప్పటికీ నీకు తప్పనిపించడం లేదా? నేను వెళ్ళడం ఏంటి? నాకై నేను రావడం ఏంటి? నువ్వేగా నన్ను ఆ రోజు గెంటేసింది. గెంటేశానన్న నిందలేస్తున్నావు, కానీ దానికి కారణం నీ స్వార్థమని ఒప్పుకోవా? నిజమైతే ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని, కానీ కోరి ఏ ఆడది తన జీవితం నాశనం చేసుకోదు. భరించలేనప్పుడే బంధాల నుంచి దూరంగా వస్తుంది. ఎంతో ప్రేమ ఆపేక్షలున్నా బలవంతంగా తన గుండెల్లో దాచుకుని ఒంటరి బ్రతుకదు. నాకు స్వార్థం అనేది కల్పితం, కట్టు కదా అబద్ధం. నువ్వు నమ్మిన వాళ్ళు నీకు వినిపించిన అసత్యం. ఓ, నువ్వు మాత్రమే నిజం, నువ్వు మాత్రమే సౌమ్యం, నీది మాత్రమే సత్యం, ప్రపంచమంతా కల్పనే. అదేగా నువ్వు చెప్పేది. నిన్ను నమ్మాలి, కానీ నాకు నమ్మకం ఉండకూడదు. నీకు మాత్రమే అభిమానం, ఆత్మగౌరవం, అవతలి వాళ్ళకు ఉండొద్దు. అప్పుడు ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపడమే నేర్చుకున్నావు. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు. నీ పాపం పండి నీ పిల్లలు నిన్ను ప్రశ్నించేసరికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు. అప్పుడు కనపడని నేను ఇప్పుడు నీ కళ్ళకి కనపడుతున్నానా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ముందు పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళని వెతకాలి. వాళ్ళు అసలు నా పిల్లలే కాదంటుంటే నేను వెతకడం ఏంట్రా? సాయం చేయడం ఏంటి? గుణ, నీ పిల్లలు కాదని మాత్రం అనుకో. కావాలంటే నువ్వు ఏ దేవుడి మీద ప్రమాణం వేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తాను. ఏ పరీక్షకైనా నేను నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీ పిల్లలు కాదని మాత్రం అనుకున్నా. నా క్యారెక్టర్ని మాత్రం అసాసినేట్ చేయకు. నువ్వు ఎన్ని నిందలైనా వెయ్యి, నేను సహిస్తాను. నువ్వు ఏ శిక్ష అన్నా సరే నేను సంతోషిస్తాను. నా మీద వెయ్యాలనుకున్న తప్పులన్నీ వెయ్యి. కోపం ఉంటే గొంతు పిసికి చంపే, సంతోషంగా చితిమంటని కౌగిలించుకుంటాను. కానీ నా పిల్లల బ్రతుకుల్ని అభాసపాలు చేయకు. ఎవరి పిల్లలో అని దయచేసి నా మనసు ముక్కలు చేయకు. నా నిజాయితీని మలినం చేయకు. ఎవరితోనో సంబంధం ఉంటే ఆ పిల్లలు నీ పిల్లలు కాకపోతే నీ పిల్లలు అని చెప్పే కుసంస్కారవంతురాలి కాదు గుణ. గుణ చూడు, నా మీద నీ కోపం రావచ్చు, కసితోనో కక్షతోనో నువ్వు పళ్ళు కొరకచ్చు. కానీ ఒక్కసారి గతంలోకి వెళ్ళు. కలిసి బ్రతికిన కాలాన్ని గుర్తు తెచ్చుకో. చెప్పిన మాటలు చేసిన బాటలు నువ్వొక్కసారి మననం చేసుకో.
నేనేంటో, నా మనసేంటో, నా ఆలోచనలు ఏంటో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి గుణ. కోపంతో నిన్ను కాదనుకొని వచ్చానన్నావే, కాదు, నీ కోపానికి నా బతుకు బలైంది. నువ్వు గెంటేస్తేనే నా బతుకు అవతల పడింది. నువ్వు నా మనసులో లేకపోతే, నీ మీద అభిమానం గౌరవం లేకపోతే మళ్ళీ నీకెందుకు దగ్గర అవుతాను? నువ్వు పిల్లల కోసం అంటే నేనెందుకు సరే అంటాను? నిజంగా నేను తప్పుడు దాన్ని అయితే, ఆ పిల్లలు ఎవరి పిల్లలు అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? నీ కాళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తాను? నిజం చెప్పాలి, నిజం చెప్పాలని నీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణాలు చేస్తాను? గుణ, ఒక్కసారి నీ నోదులొచ్చిన కాలాన్ని, వాళ్ళ వయసుని లెక్కేసుకొని చూసుకో గుణ. తప్పుగా మాట్లాడకు గుణ. నువ్వు వద్దనుకుంటే ఒంటరిగా బ్రతకగలను, కానీ వాళ్ళు లేకపోతే మాత్రం నేను బ్రతకలేను గుణ. నా శ్వాస, నా ధ్యాస, నా ఊపిరి, నాకన్నీ సర్వస్వం వాళ్లే. ప్లీజ్ గుణ, దయచేసి నన్ను అర్థం చేసుకో. గుణ, ఇది ఎవరు కట్టింది? ఇది నా గుండెల మీద ఉంది, కానీ నీ స్థానం భర్తగా నా గుండెల్లో ఉంది. దీన్ని మనసు మీద పెట్టుకుని తప్పుడు పనులు చేస్తానని అనుకుంటున్నావా? ప్రమాణపూర్తిగా చెప్తున్నాను కూడా, నేనే పాపం ఎరగను. ఆ పిల్లలు నీ పిల్లలే. గుణ, వదిన గురించి తప్పుగా మాట్లాడితే పాపం తగులుతుందిరా. అప్పుడు ఇప్పుడు కూడా వదిన నిర్దోషే. నీ నమ్మకాలే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నాయిరా. ప్లీజ్ గుణ, కొంగు చాచి అడుగుతున్నాను, నా పిల్లలు మళ్ళీ నాకు దక్కేలా చేయగల. సెంటిమెంటల్ డ్రామాలు మొదలు పెట్టావా? నా దగ్గర ఇలాంటి సెంటిమెంట్లేమీ పని చెయ్యవు. నీ కన్నీళ్లకు కరిగిపోయి, కాని నా పిల్లల్ని దగ్గరికి చేర్చుకోలేను. మీరు అమ్మని వద్దనుకుంటున్నారు. స్వతంత్రంగా బ్రతికే శక్తి వచ్చిందా మీకు? ఆవేశపడి జీవితాలు నాశనం చేసుకోకండి. నిజానిజాలు బయటపడ్డానికి కాస్త టైం పట్టొచ్చు, కానీ అమ్మ తప్పు చేసిందని మాత్రం అనుకోకండిరా. అమ్మ దేవతరా. ఆలోచించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండిరా. అంతేకాని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఇంకోసారి ఇలా అమ్మని కాదనుకున్నా, వెళ్ళిపోతాం అనే మాటలు మాట్లాడినా మర్యాదగా ఉండదు చెప్తున్నా. మీరు కనపడగా అమ్మ ఈ పాటికే వెలవెల్లాడిపోతూ ఉంటుందిరా. పదండ్రా. సర్లే అన్నయ్య, మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళు. మీరెన్ని చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎలా నమ్ముతాను? రండి, నేనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెడతాను. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, సరేనా? పదండి. ఎందుకే నీలో నువ్వే ఇలా కుమిలిపోతున్నావు? మార్గం ఆలోచించాలి, కానీ ఇలా మదన పడితే ఎలాగే? దుఃఖం దారి చూపిస్తుందా చెప్పు? బ్రతుకు చీకటైపోలేదే, మనం కాస్త చీకట్లో ఉన్నాం. వెలుగు కోసం వెతకాలి, ఆ వెతుకులాటకి దారేంటో ఆలోచించాలి. అయిపోయిందమ్మా, అంత సర్వనాశనం అయిపోయింది.
నాకు తోడుగా ఈ కన్నీళ్లు మాత్రమే మిగిలాయమ్మా. మొదట దేవుడు నన్ను కోపగించుకున్నాడు. ఆ తర్వాత నా అనుకునే వాళ్ళందరూ నా మీద కోపం పెంచుకుంటూ వచ్చారు, నన్ను వేలేశారు, గెంటేశారు. ఇప్పుడు నేనంటే ద్వేషం పెంచుకున్నారు, అసహించుకుంటున్నారమ్మా. నేనే తప్పు చేయకుండానే తప్పుడు దాన్ని అయిపోయాను. దోషం లేకుండానే దోషిగా తలుంచుకొని నిలబడాల్సి వస్తుంది. నన్ను సమర్థించే వాళ్ళు లేరు. నన్ను నేను సమర్థించుకోవడానికి ఈ ధైర్యం సరిపోవడం లేదు. ఆశ చచ్చిపోయిందమ్మా. ఆసరా అంటూ ఏమి మిగల్లేదనిపిస్తుంది. ఒడిదుడుకులు తట్టుకున్నాను, ఎత్తు పల్లాలు దాటొచ్చని అనుకున్నాను. కాలం కలిసి వచ్చిందనుకున్నాను. దైవం సహకరిస్తుందన్న చిన్న భ్రమలో మళ్ళీ బ్రతుకు మీద ఆశ పెంచుకున్నాను. కానీ ఒక్కొక్కరిగా నా జీవితం నుంచి దూరం అయిపోతున్నారు. నేను పెంచుకున్న బంధాలన్నీ నన్ను వెక్కిరిస్తున్నాయి. తాళి ఎగతాళి చేసింది, బ్రతుకు నవ్వులాటైపోయింది. నేను కన్న నా బ్రతుకులే నన్ను చీకొడుతున్నాయమ్మా. అమ్మా, నువ్వు నిజం చెప్పు. నీకు కూడా నా మీద కోపంగా ఉందమ్మా? పేగుబంధం ఆ కోపాన్ని బయటపడకుండా దాస్తుందమ్మా? నీకు కూడా నా నుంచి దూరం అయిపోవాలని అనిపిస్తుంది కదా? చెప్పమ్మా, చెప్పు. ఎవరి నిర్ణయాలు వాళ్ళు అయిపోతున్నాయి. విధిరాతో తలరాతో నా కర్మని నేను సరిపెట్టుకుంటాను. వెతికితే ఏ ఆధారం దొరికినా ఇదే ప్రయత్నం చేస్తాను. గెలుస్తావు జరణి. నీ జీవితంలో అపజయాలంటూ ఏమీ లేవు. ఏ చింత అయినా తాత్కాలికమే, శాశ్వతం కాదే. అమ్మా, చిన్న మధు వచ్చేసారా? ఈ అమ్మ బాధని అర్థం చేసుకొని వచ్చేసారా? ఆగవే, చెప్ప పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా? బుద్ధుందా మీకు? ఎందుకు రద్దీనిలా ఏడిపిస్తున్నారు? మీరు దీన్ని కాదనుకొని వెళ్ళిపోతే ఇది బ్రతుకుతుందా? దాని ప్రాణాలు మీ మీదనే కదనే ఉన్నాయి. ఎందుకే దాని మనసు ముక్కలు చేస్తున్నారు? గుండెల మీద తన్ని వెళ్ళిపోవాలని చూస్తారా? అమ్మమ్మ ప్లీజ్. చిన్నపిల్లలమ్మమ్మ, తట్టుకోలేని బాధ వాళ్ళనేదో తప్పుడు నిర్ణయానికి దారి చూపించింది. అది కాదురా, ఇది ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలుసా? తల్లిగా భయపడుతున్నాన్రా. వీడిలా వెళ్ళిపోతే వాళ్ళని కన్న తల్లిగా ఇదంతా మదన పడుతుందో అర్థం చేసుకోకపోతే ఎలా? చిన్నపిల్లలేంట్రా చిన్నపిల్లలు? కాస్త కూడా తల్లి గురించి ఆలోచించలేరా వీళ్ళు? మాటలు అనడమే కానీ మనసు తెలుసుకోలేరా? అమ్మమ్మ, ఇది ఆవేశపడే టైం కాదు. నువ్వు వీళ్ళలా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి తీసుకొచ్చాను. మీరెవరూ ఇంక టెన్షన్ పడద్దు. అన్నీ నేను చూసుకుంటాను కదా. ధైర్యంగా ఉండండి అమ్మమ్మ.
ఇవన్నీ నిందలని తెలిసినప్పుడు నిజం ఒకటి ఉంటుంది కదా, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటకొచ్చి తీరుతుందని తాతయ్య చెప్పేవారు. ఆయన మన కళ్ళ ముందు లేకపోయినా ఏ లోకంలో ఉన్నా మనకి న్యాయం చేస్తాడమ్మా. ధైర్యంగా ఉందాం, దారులు వెతుక్కుందాం. మధు, చిన్న, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. చూడండి అమ్మ ఎంతలా అల్లాడిపోతుందో. మాట వినండిరా, అమ్మకి సాయంగా ఉండండి. తల్లి మనసు బాధపడితే మనకు కలిసి రాదు. ప్లీజ్, ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే మిమ్మల్ని చెల్లిగా తమ్ముడిగా నేను అంగీకరించను. జాగ్రత్త. అమ్మా, కన్నీళ్ళకి సమస్యలు పరిష్కారం కావమ్మా. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. నీకు ధైర్యం చెప్పేంత వయసు కాదు నాది. ఆలోచించాలి కానీ అధైర్యపడద్దమ్మా. మీరు నిరాశపడద్దు. నేను నిజం వెలికి తీసే ప్రయత్నంలోనే ఉన్నాను. వస్తానమ్మా. మంచి చెడు పెద్ద చిన్న అని మాకు చెప్తున్నావు, మీ అమ్మాయిని మాత్రం వెనకేసుకొస్తున్నావు. అప్పుడే తప్పు అని చెంప పగలగొట్టుంటే ఇంతవరకు వచ్చేదా? మధు, అరవకమ్మమ్మా. అప్పుడైనా ఇప్పుడైనా అరిస్తే గిరిస్తే మేం నీ మీద అరవాలి. మా కోసం బతికింది, మా ఇష్టాల కోసం బతికింది అంటున్నావే. మమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకొని తన ఇష్టానికి తను బతికింది. తను స్వేచ్ఛగా తిరిగింది. తన సంతోషాల కోసం స్వతంత్రంగా బతికింది. అలాంటి స్వేచ్ఛ నీ కూతురికిచ్చింది నువ్వు. ఈ రోజు ఈ కుటుంబం అంతా చిందరవందర కావడానికి ప్రధాన కారణం నువ్వే. ఆవిడ గురించి, ఆవిడ బాధ గురించి అంతలా బాధపడుతున్నావే. మా ఇష్టాలకి మమ్మల్ని పెంచి ఏం మిగిలించింది? ఎవరి ఇండిపెండెన్స్ ని వాళ్ళు కాపాడుకుంటూ ఫ్రీగా బ్రతికేశారు. ఏ మేం మా ఇష్టాలకి బ్రతకూడదా? మా ఆలోచనలు చెప్పకూడదా? మమ్మల్ని మాట్లాడొద్దు అనే అధికారం మీ ఇద్దరిలో ఎవరికీ లేదు. అన్నం తినండ్రా అని చిన్న మాట అన్నందుకు ఎన్ని మాటలు అంటున్నారే. మాటలు అన్నందుకే నీకంత బాధేస్తే మరి మా బతుకులు ఇలా అయినందుకు మేమెంత కుమిలిపోతున్నామో ఆలోచించావా? మా ఫీలింగ్స్ తప్పు పడుతున్నారు కానీ మీ తప్పులు మీరు తెలుసుకోరా? నిన్నటి వరకు హామీలిచ్చింది, ఇప్పుడు మౌనంగా కూర్చుండిపోయింది. తప్పు చేసిన ప్రతి వాళ్ళు సరిదిద్దుకోకపోతే మా బతుకులు ఎలా చెక్కబడతాయి? గుడ్డిగా వెనకేసుకురావడం కాదమ్మమ్మా, గట్టిగా నిలది. చేతనైతే మాకు సాయం చేయి, మా తరపున పోట్లాడు. అరుస్తారు కరుస్తారు అని మాటలు అనడం కాదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. ఇంకేం చేస్తారక్క? మాటలు అనవసరం. వాళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరు లైఫ్ ని నాశనం చేశారు. ఎదురుగా కూర్చుని ఏడవడం తప్ప చేసేదేం లేదు. పద. పిల్లలేదో ఆవేశంలో అంటున్నారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకు జరడి. జీవోత్సవంలా మిగిలానమ్మా. ఇంకా పట్టించుకోవడానికి ఏముంది? ఎవరికి అర్థం కాని ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది. అందరూ నన్ను వద్దనుకుంటున్నారు. నా బతుకు శూన్యమైపోయింది. వారించే అర్హత లేదు, వాదించే శక్తి కూడా లేదు. అందరికీ నేను భారం అయిపోయాను.
నా ఆశాపాసం అన్నీ నన్ను ద్వేషిస్తున్నాయి. ఒక్కొక్కరుగా అందరూ నాకు దూరం అయిపోతున్నారనిపిస్తుంది. దేవుడు నన్ను శపించాడు, బిడ్డలు నన్ను శిక్షిస్తున్నారు. నా కర్మకి కుమిలిపోవడం తప్ప నేనింక చేయగలిగేది ఏది లేదనిపిస్తుంది. తరుణ్, ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నావు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ పరధ్యానంగా దేనో వెతుకుతున్నట్టు కనిపిస్తున్నా. పోగొట్టుకున్నాను, చాలా విలువైందే పోగొట్టుకున్నాను. వెతికిస్తావా అత్త? ఏంటో నువ్వు పోగొట్టుకున్న అంత విలువైంది అమ్మ ప్రేమ. రేయ్, నువ్వు కాస్త నన్ను వెక్కిరించే పని మానుకుంటే మంచిది. నేను నీకు నువ్వు పోగొట్టుకున్నది వెతికి ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ నువ్వేదో నాకు తెలియకుండా ఎడతెరిపి లేకుండా శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నావు. అనుకున్న పని కాక నీ అంచనాలు తారుమారై ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నట్టు నీ ఫేస్ స్పష్టంగా చెప్తోంది. అవునత్త, నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. కానీ ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ నాకు అడ్డుపడుతుంది. నా పనులకి అడ్డంకులు కలిగిస్తూ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్లని, టోల్ గేట్లని ఎలా తొలగించుకుని ముందుకు వెళ్లాలో అర్థం కాక సతమతమవుతున్నాను. కానీ నేనెంత ఫ్రస్ట్రేట్ అయినా నా ప్రయత్నాలు మాత్రం మానను. అవునరా, నీ ప్రయత్నాలకి నా కాళ్ళు చేతులు ఎందుకురా స్టడీ చేస్తున్నావు? నువ్వేమైనా కీళ్ల వైద్యం స్పెషలైజేషన్ చేద్దామనుకుంటున్నావా? కీలెరిగి వాత పెట్టడం ఎలా అని కొత్త కోర్స్ చేయాలని చూస్తున్నాను. నోట్లో నాలుక లేదనుకున్నాన్రా, కానీ మాటలు నేర్చిన వాడితో గెలవటం కష్టమని ఇప్పుడే అర్థమవుతోంది. నా మాటలు దేవుందిలే అత్త, మాటల కన్నా చేతలు చాలా ప్రమాదకరమైనవి. ఓ, అనుభవం బాగా వచ్చేసినట్టుంది. తత్వం బాగా బోధపడినట్టుగా ఉంది. నీ చేతలు నా మీద పంచేయవురా. ఎందుకంటే నీకన్నా ముందు పుట్టిందానిరా. నా కళ్ళ ముందు పుట్టిన పసి పిల్లవాడివి నువ్వు. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుని నన్నేదో చెయ్యాలనే ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది. నువ్వే ప్రయత్నం చేసినా వృధా ప్రయాసే అవుతుందిరా. నా మీద నోరు పారేసుకోవడం, సెటైర్లు వేయటం మానుకొని కాస్త బుద్ధిగా ఉండటం నేర్చుకో. నిజమే, నేర్చుకోక నీ దగ్గరే బుద్ధిగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. మనుషుల్ని ఇరిటేట్ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి. నీ టాలెంట్ అందరికీ రాదులే అత్త. రక్త సంబంధాలు ఉన్నంత మాత్రాన ఒకళ్ళ బుద్ధులు మరొకళ్ళకి రావు. అందరం నీలా ఆలోచించనులేము. నా గురించి ఆలోచించి ఇన్వాల్వ్ అవ్వడం మానేసి నీ లిమిట్స్లో నువ్వు ఉండడం మంచిది. ఆగరా, సెటైర్ సాపి నేను చెప్పేది కాస్త శ్రద్ధ పెట్టి వినరా. నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమి లేదత్తా. ఇది నువ్వు వినాల్సిన ముఖ్యమైన విషయం రా. విషయం విన్నాక నువ్వే షాక్ అవుతావు. అంత షాక్ అయ్యే వార్త ఏంటో? రేపు సౌమ్యకి మీ నాన్నకి పెళ్లి ఫిక్స్ చేయబోతున్నాను రా. ఇద్దరిని గుడికి తీసుకెళ్లి పంతులు గారితో ముహూర్తాలు పెట్టించబోతున్నాను రా. ఆహా, చాలా అడ్వాన్స్ అయిపోయావు. అయినా నీకు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే అన్నీ అలా జరిగిపోవు. నువ్వు ఫిక్స్ చేద్దాం అనుకున్న పెళ్లికి మా నాన్న ఒప్పుకోవాలి కదా. పిచ్చోడా, వాడు ఆల్రెడీ ఒప్పేసుకున్నాడ్రా.
వాడు సరే అన్నాకే నేను స్టెప్ ముందుకేశాను. నువ్వింకా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపలేవు. పైగా పెళ్లి బాధ్యతలు నీకే అప్పచెప్పబోతున్నాను. నువ్వే పెళ్లి పెద్దవి, దగ్గరుండి మీ నాన్న సౌమ్యల పెళ్లి జరిపించాలి. అర్థమైందా? మీరింక నన్ను గాని అక్కను గాని డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం నేను సహించను. వెళ్ళండ్రా అవతలికి. అక్క, యు గో అహెడ్. హలో హలో, నేనమ్మా జనని, నీ మాజీ ఆడపడుచుని. వెక్కిరింపులాపి ముందెందుకు ఫోన్ చేసావో చెప్పు. తొందర ఎందుకు? చెప్పడానికే కదా ఫోన్ చేశాను. సకుటుంబ సపరివార సమేతంగా ఒక్క దగ్గరే ఉన్నారా? ఉంటే ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయవా? స్పీకర్ ఆన్ చేయాలా? దేనికి? చెప్తాను మాజీ మరదలా, ముందు స్పీకర్ ఆన్ చేయి. మ్యాటర్ ఏంటో ముందు అది చెప్పు. స్పీకర్తో ఏం? చెప్పండి, స్పీకర్ ఆన్ చేశాను. ఓ మేనకోడలా, అందరూ శ్రద్ధగా ఆలకించండి. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మీ కుటుంబం నుంచి మా కుటుంబం శాశ్వత విముక్తి చేసుకోబోతున్నాం. గుణ సౌమ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి కాసేపట్లో మేమందరం గుడికి బయలుదేరబోతున్నాం. ఈ శుభవార్తే మీకు చెప్పడానికి ఫోన్ చేశాను. ఎందుకంటే గతం అనే చిన్న బంధం ఉంది కదా, అందుకే మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నా. ఈ పెళ్లితో శాశ్వతంగా మీ దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి. ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. తప్పకుండా రండి. పెళ్లిలో కలుద్దాం. ఉంటాను. జర్నీ 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 ఆగవే. జర్నీ ఆగు. జర్నీ జర్నీ తలుపు తీవే. అదసలే దుర్మార్గురాలే. నీ కాపురంలో చిచ్చు పెట్టింది కూడా అదేనే. నువ్వు దాని మాటలు నమ్మి తొందరపాటు నిర్ణయాలేవి తీసుకోకు. అమ్మా జర్నీ తలుపు తీయవే. జర్నీ తలుపు తీయవే. జర్నీ తలుపు తీయి. తలుపు తీయవే. అలా నిలబడి చూస్తారేంట్రా? రండిరా. మీ అమ్మ ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే మన బ్రతుకులు ఆగమైపోతాయిరా. రండిరా. ఇంకా ఆగమైపోవడానికి ఏముంది? ఇప్పుడు ఆగమయ్యే ఉంది, చేసుకొని.
ఆవిడేం చేసుకున్నా మాకు సంబంధం లేదు. ఆవిడున్నా జరిగేది అదే, లేకపోయినా జరిగేది అదే. ఏం మాటలే అవి? నీ కన్న తల్లిరా. కన్న తల్లి, కన్న తండ్రి పేరు చెప్పలేని తల్లి. పదరా. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నారు? అది గదిలో తలుపులేసుకుని ఉందిరా. ఊరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? జర్నీ, అయ్యో జర్నీ, జర్నీ తలుపు తీయమ్మా, జర్నీ తలుపు తీ తల్లి, తలుపు తీయమ్మా, జర్నీ తీయవే, తలుపు తీయవే. సౌమ్య, ఏంటి ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? నాకన్నా ముందే రెడీ అయ్యొచ్చి నన్ను తొందర పెట్టాల్సిన దానివి నువ్వింత నిదానం అయితే ఎలా? పెళ్లి నీది, ఆరాటం నాదా? జస్ట్ 5 minutes రెడీ అయిపోతా. సరే సరే కానివ్వు, తొందరగా కానివ్వు. సౌమ్య, ఎందుకైనా మంచిది 2-3 పట్టు చీరలు కూడా పెట్టుకోనరా. పట్టు చీరలా? 2-3? ఎందుకు? శత్రువర్గం కాపు కాచుకొని పెళ్లి చెడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అపాయమేదో దగ్గర్లోనే పొంచి చూస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏదైనా జరగరంది జరిగి వాళ్ళేమైనా అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేస్తే నా తమ్ముడి మనసు మారకముందే ఆలస్యం చెయ్యకుండా అర్జెంటుగా ముహూర్తానికే నీ మెడలో నా తమ్ముడి చేత గుడిలోనే 3 ముళ్ళు వేయించాలని. అవునా? అయ్యే పనేనా? అవునో కాదో అక్కడ పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ముంపు ముంచుకొస్తే దిక్కులు చూస్తూ కూర్చోమంటావా? వెంటనే వాడిని గ్రిప్లోకి తీసుకుంటా, నీ మెడలో తాళి కట్టించేస్తా. పట్టు చీరలు 1-2 స్పేర్గా ఉంటే సేఫ్ కదా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే ముందు జాగ్రత్తగా నిన్ను చీరలు తెచ్చుకోమంటున్నాను. వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ బ్రెయిన్. నీకు ఇంతవరకు ఓన్లీ క్రిమినల్ థింకింగే ఉందనుకున్నా, కానీ ఇంత హెల్పింగ్ నేచర్తో ఆలోచిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నాకు గుణాతో పెళ్లి జరుగుతుందా జరగదా అని సందిగ్ధంలో ఉన్నా. చాలా సార్లు నిరాశపడ్డాను కూడా. కానీ నువ్వు నిమిషాల్లో చక్రం తిప్పేశావు. నా పెళ్లి పీకల మీదకి తెచ్చేశావు. ఇంత త్వరగా ముడిపడుతుందని కలలో కూడా ఊహించలేదు. తండ్రిని చంపిన పాపం ఈ పెళ్లితో పటాపంచలైపోతుందిలే. ఈ వాగుడే మానుకోమన్నాను. నోరదుపులో పెట్టుకోకపోతే గోడలకేమైనా చెవులుంటే నా బతుకు బజార పాలవుతుంది. నీ పెళ్లి గుణతో కాదు, బడితతో చేస్తారు. అయినా నిన్నే చెప్పాను కదా, సమయం, సందర్భం, పరిసరాలు చూసి మాట్లాడమని. సారీ, ఏదో ఎమోషన్లో టంగ్ స్లిప్ అయ్యాను. ఇంకెప్పుడూ అననులే. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. నేను వెళ్ళి గుణాన్ని రెడీ అవ్వమని చెప్పొస్తా. గుణా, 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 లోపలున్నావా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? గుణా, 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 ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు వీడు? ముహూర్తాలు పెట్టించడానికి గుడికి వెళ్ళాలని చెప్పాను కదా. కొంపతీసి ఆ శివ తరుణ్లు వీణ్ణేమైనా కిడ్నాప్ చేయలేదు కదా?